వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తా. మీకు దగ్గరలోనే దూరంగా పోనవసరం లేకుండా ఎవరైతే 10వ తరగతి చదువుకున్నారో, ఎవరైతే డిగ్రీ చేశారో మీకు అందరికీ కూడా బిడ్డలకందరికీ, మగవాళ్ళని ఆడబిడ్డలైనా సరే అందరికీ వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నాకున్న పరిచయాలతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ మాట్లాడి వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని మీ బిడ్డలను చూపించి వీళ్ళు బాగా చదువుకున్నారు, శిక్షణ కూడా తీసుకున్నారు, వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని ఉద్యోగాలు ఏర్పాటు చేసే బాధ్యత నాది. అన్నింటికంటే ముఖ్యమైనది ఉద్యోగాలు ఉన్నాయి, ఇంట్లో వసతులు ఉన్నాయి, అన్నీ ఉండి కూడా ఆడవాళ్ళు కూడా ఎదగాల్సిన అవసరం. ఎంతో మంది ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు. కొంతమంది 10వ తరగతి చదువుకున్నారు, కొంతమంది ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఈరోజు ఇంట్లో ఇద్దరూ పని చేస్తే కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పని చేస్తే కూడా జరగని పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీ అందరికీ కూడా, ఆడవాళ్లకు మగవాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా మీకెవ్వరికి అడమానం పెట్టాల్సిన అవసరం లేకుండా బ్యాంకు లోన్లు ఇప్పించే బాధ్యతని నేను తీసుకుంటాను. దాంట్లో అవసరమైతే ప్రధానమంత్రితో మాట్లాడి వడ్డీ మాఫీ చేయించి మీరు అసలు కడుతూ ఉంటే 1 లక్ష రూపాయలు లోన్ ఇప్పిస్తాను, దాన్ని 2 ఏళ్లలో కట్టండి, నెలకు 2000 3000 చెప్పన కట్టుకోండి, మళ్ళీ 1 లక్ష రూపాయలు కట్టంగానే 3 లక్షలు ఇప్పిస్తాను, 3 లక్షలు కూడా 2 ఏళ్ళు కట్టుకోండి 6 లక్షలు ఇప్పిస్తాను, మళ్ళీ 2 ఏళ్ళు కట్టుకోండి 10 లక్షలు ఇప్పిస్తాను. 1 కోటి రూపాయలైనా ఇప్పించగలిగే సత్తా నా దగ్గర ఉంది. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. దానికోసం ఏ బ్యాంకులో కూడా మీ ఇల్లు పెట్టు, స్థలం పెట్టు, నగలు పెట్టు అని ఎవరన్నా అడగకుండా నేను పూచీగా ఉండి మీ బిడ్డలకందరికీ లోన్లు తీయించి చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పనులు చేయించుకొని ఇంట్లోనే పరిశ్రమలు పెట్టుకొని, కొంతమంది నేను చూశాను ఇంట్లో కొంతమంది అగరబత్తులు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టున్నారు ఆడవాళ్ళు. నేను ఒక వార్డుకి వెళ్ళాను, అగరబత్తులు తయారు చేసుకున్న ఆడవాళ్ళని చూశాను, చిన్న చిన్న కవర్లు తయారు చేస్తున్నటువంటి ఆడవాళ్ళు ఇంట్లోనే తయారు చేస్తున్న వాళ్ళని చూశారు, చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసే వాళ్ళని చూస్తున్నాను. కుటీర పరిశ్రమలు, ఇంట్లో పెట్టుకునే పరిశ్రమలన్నీ చేసుకునే వాళ్ళందరినీ చూశాను ఇక్కడే నేను. అట్లాంటివన్నీ చేసి మాదిగగిరిలో ఉన్న ప్రతి ఇంటిలో కూడా ఏదో రకంగా డబ్బులు వచ్చే పని చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ ఏర్పాట్లన్నీ చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరైతే ఇవన్నీ చేసుకుంటా ఉంటారో, ఎవరైనా డబ్బు సంపాదిస్తూ ఉంటారో, ఇంకొక సమస్య వీళ్ళ కరెంటు సమస్య. ఒకప్పుడు కరెంటు బిల్లు ఎంత ఉండే మీ ఇంటికి? 200 300 వస్తే కరెంటు బిల్లు బ్రహ్మాండంగా ఉండే. ఇప్పుడు మీ కరెంటు బిల్లు ఎంత వస్తూ ఉందో అమలారా మీరు చెప్పాల్సిన అవసరం. 2000 రూపాయలు. అయ్యా, మనం సంపాదించేదంతా, మనం ఖర్చు పెట్టేదంతా, మన కరెంటు బిల్లు ఎంత వస్తుందో ఒక్కసారి అమ్మ నువ్వు ఆలోచన చేసుకోవాలి. మీరు పరిశ్రమలు పెడితే 2000 4000 అవుతుంది. వీటన్నింటినీ కూడా 200 యూనిట్ల వరకు ఉచితమని చెప్తా ఉన్నాం. తర్వాత అవసరమైతే కూడా మహిళల కోటా కింద కొంత సబ్సిడీ ఇప్పించి మీ కరెంటు బిల్లులు తగ్గించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అమ్మా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరందరూ బాగుండాలా, మీరందరూ ఎదగాల. మీరందరూ కూడా 10-15 సంవత్సరాలు, 10 ఏళ్ల ముందు మీరు ఎట్లా ఉన్నారో ఇప్పటికి కూడా అట్లాగే ఉండడానికి ఒకే ఒక కారణం ఉంది. అది ఆ ఒకే ఒక కారణం ఏంటంటే పెదమాదిగగిరికి ఒక శని పట్టుకుంది. ఆ శని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఆడు పోతే తప్ప, ఎమ్మెల్యే పోతే తప్ప పెదమాదిగగిరి బాగుపడదు, ఈ ఊరి బాగుపడదు. ఆ శని పంపించేద్దామా అమ్మ అక్క అని అడుగుతా ఉన్నా. పంపించేస్తావా లేదా అమ్మా? ఒక్కసారి నేను ఏమి అడగట్లా. ఏది 600 106 15 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా. ఏమీ కంగారులే. నేను మళ్ళీ వస్తా, ఈ గుళ్ళో కూర్చొని మీ పనులన్నీ కూడా చేసి పెట్టే బాధ్యత నాది. నన్ను ఒక్కసారి ఆశీర్వాదం. 2 చేతులు ఎత్తి అమ్మలారా అక్కలారా, నేను అడగట్లా మీ జేబులో డబ్బులు అడగట్లా, మీ ఆస్తులు వాటాలు అడగట్లా, నా వెనకాల నిలబడి గొడవ చేయమని చెప్పట్లా, ఏమి అడగట్లా. 2 చేతులు ఎత్తి ఒక్కసారి ఆశీర్వదించండి అమ్మా, చాలు. నన్ను ఆశీర్వదిస్తే నేను 15 రోజుల్లో ఎమ్మెల్యే అయితే మీకు కావాల్సిన పనులన్నీ, మీకు చేసి పెట్టాల్సిన పనులన్నీ, మీ కుటుంబ బాధ్యతలన్నీ నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఇక రెండో విషయం, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలా, సాయి ప్రసాద్ రెడ్డిని చిత్తుగా ఓడించాలంటే మీరు రెగ్యులర్గా సైకిల్ గుర్తుకు ఓట్లేసే అలవాటు ఉంటుంది. కానీ నాకు ఎమ్మెల్యేగా గెలిపించాలంటే ఏ గుర్తుకు ఓటేయాలా?
పువ్వు గుర్తుకు ఓటేయాలి. అమ్మ అక్క చూడండి ఒక్కసారి, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలా. మీకు ఈ ఎలక్షన్లో రాబోయే 13వ తారీఖున ఎలక్షన్ ఉంది. ఎలక్షన్లో 2 ఓట్లు ఉంటాయి, 2 మిషన్లు ఉంటాయి. ఒక ఓటులో ఒక మిషన్లో కమలం పువ్వు గుర్తు ఉంటుంది, అక్కడ సైకిల్ గుర్తు ఉండదు. ఇంకొక మిషన్లోకి వెళ్తే సైకిల్ గుర్తుంటుంది కానీ కమలం గుర్తుండదు. కంగారు పడదు, ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎక్కడ పువ్వు గుర్తు కనపడితే అక్కడ నొక్కేయండి, ఎక్కడ సైకిల్ గుర్తు కనపడితే అక్కడ నొక్కేయండి, అంతే. మిగతావన్నీ నేను చూసుకుంటా. నా కమలం గుర్తు మిషన్లో 2వ నెంబర్లో ఉంటుంది. 2వ నెంబర్లో మీకు పువ్వు గుర్తు కనపడుతుంది, వెంటనే నొక్కేసేయండి. అమ్మ ఇప్పటికే అర్థమైంది, ఈ ఎమ్మెల్యేకి కూడా ఇప్పటికే అర్థమైపోతుంది. ఇక్కడ అందరూ ఫోటోలు తీసి పంపించేసి ఉంటారు. ఓ ఏమో పెద్ద ఆడవాళ్ళు వచ్చేసారు, ఇక్కడంతా మహిళలు వచ్చేసారు, అందరూ ఇట్లా చెయ్యుతా ఉన్నారు, ఓడిపోతామని ఎమ్మెల్యేకి ఇప్పటికే వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడంతా వీడియోలు తీసి పంపించేసి ఉంటారు. అర్థమైందా? ఆయన 2 రోజుల నుంచి చెప్తా ఉన్నాడంట, నేను పెద్ద మాదిగ్గరిలో ఆ మాదిగ్గరిలో ఎస్సీ కాలనీలో అంతా కూడా ఓటుకు 5,000 రూపాయలు పెట్టి కొనేస్తానంటా ఉన్నాడంట. మీకు ఎప్పుడో 5 ఏళ్ళకి ఇచ్చేటువంటి 5,000 రూపాయలు కావాలన్నా, భవిష్యత్తు కావాలన్నా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. భవిష్యత్తు మీకోసమే బతికి మీకోసం మంచి చేస్తాననుకునే నన్ను నమ్మాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇక ఎమ్మెల్యే 5,000 రూపాయలకు వస్తే ఏమి కంగారు పడక్కర్లే, నేను ఒక ఐడియా కూడా చెప్తాను మీకు. ఆయన 5,000 రూపాయలు ఇస్తాడంట, ఇంటింటికి ఓటుకి 5,000 ఇస్తాడట. మీరు 10,000 రూపాయలు అడగండి. ఎంత అడగాలమ్మా? ఎంత అడగాలక్క? 10,000 రూపాయలు అడగండి. ఎందుకు? ఆయనకి ఓటుకి 10,000 రూపాయలు ఇస్తున్నాడంటే అన్ని 100 కోట్లు ఆడి నుంచి వచ్చినాయి చెప్పక్క నువ్వు. మన దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులు కదా. మన పెదమాదిగ్గేరికి రోడ్డు వేయమని డబ్బులు వస్తే కొట్టేశా, కాలువలు దోమని వస్తే కొట్టేశా, బిడ్డలకి ఏదైనా ఉద్యోగాలు చూపించమంటే కొట్టేశా, మరుగుదొడ్లు వస్తే కొట్టేశా, మీకు పెన్షన్లు వస్తే కమిషన్ తీసుకునే, ఇవన్నీ చేశాడా లేదా ఈ ఎమ్మెల్యే? అవన్నీ కొట్టేసి మన దగ్గర కొట్టేసిన డబ్బులన్నీ మూటలు చేసి ఇంట్లో పెట్టుకున్నాడంట. కాబట్టి మనం ఎంత అడగాల? ఓటుకి 10,000 కంటే తక్కువ ఇస్తే ఒప్పుకోవద్దు. 10,000 రూపాయలు ఆయన దగ్గర తీసుకోండి. ఓటు ఎక్కడేస్తారు? ఓటు ఎక్కడేస్తారమ్మా? డబ్బులు అక్కడ తీసుకోవాలి, ఓటు ఇక్కడ వేసేయాలి. డబ్బులు ఇంటికి వస్తాయి, నేను వచ్చి గబగబా పనులు చేసి మీకు సంతకాలు పెట్టించేస్తా. ఎట్లా ఉంది ఐడియా? బాగుందా? ఏమక్క బాగుందా? బ్రహ్మాండంగా చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇక్కడ నాకు పేపర్ల మీద పేపర్లు నేను చదువుతాను, లేకపోతే వదిలేలాగలేరు మావాడు. ఏంటిది? ఉమామహేశ్వర స్వామి దేవాలయం కాదా? ఎల్లమ్మ గుడి ఎక్కడిది? కొండపైన ఉన్నటువంటి ఎల్లమ్మ గుడికి సంబంధించినటువంటి దాని ఉండబోయే బాబుని దేవస్థాన వద్దన్నాడు ఆయన. అడిగారు ఇంతకుముందు వద్దని చెప్పినాడు ఆయన. భూపాల్ చౌదరి అన్న ఆయన ఒక ఆయన పబ్లిక్లో అడిగితే వద్దని చెప్పినాడు. అందుకోసం పేపర్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఎల్లమ్మ గుడికి సంబంధించిన స్థలాన్ని వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ మనుషులు ఆక్రమించుకున్నారంట. ఒరే అమ్మ ఏం పోయే కాలం వచ్చింది, గుడి స్థలాన్ని ఆక్రమించుకోవడం కదా. గుడి ఆక్రమించుకున్నారా? గుడి ఆక్రమించుకుంటే అమ్మ ఊరుకుంటుందా? ఆలోచన చేయమ్మ కదా. అందుకని వీడికి పుట్టగతలు లేకుండా పోతా ఉన్నాయి, అంతే కదా. ఎమ్మెల్యే ఎందుకు చిత్తుగా ఓడిపోతున్నాడు? ఎమ్మెల్యే రోజు ఇంత పెద్ద బొట్టు పెడతాడు తెలుసా మీకు? తెలుసా? రోజు పడి గుడికి పోయి పురుగు దండాలు పెడతా ఉంటాడు తెలుసా? ఎవరు జ్యోతిష్యుడు కనబడితే ఆడి దగ్గర చెయ్యి పెట్టి నా భవిష్యత్తు ఎట్లుందని చెప్పారు. ఈసారి జ్యోతిష్యులందరూ కూడా 20 మందిని అడిగితే 20 మంది చెప్పారంట, అయిపోయింది నీ భవిష్యత్తు అంతా, ఇంకా నువ్వు కాదు ఇంటికి పో అని చెప్తున్నారంట కదా. అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పు? మీలాంటి అమ్మలు అక్కలకి అన్యాయం చేస్తే దేవుడు కరుణిస్తాడా? ఆలోచన చేయండి అమ్మా. అమ్మల్ని అక్కల్ని తమ్ముళ్ళని అందరినీ సతాయించి పెడితే, గూండాయిజం చేస్తే, బెదిరిస్తా ఉంటే దేవుడు కరుణిస్తాడయా చెప్పు?
దేవుడికి కావాల్సింది పెద్ద పెద్ద బుట్లు కాదు, దేవుడికి కావాల్సింది పుర్రు దండాలు కాదు, దేవుడికి కావాల్సింది 101 టెంపాయలు కాదు, దేవుడికి కావాల్సింది ప్రజలకు మంచి చేస్తున్నావా లేదా అది ఒక్కటే చూస్తాడు దేవుడు, ఇంకేమీ చూడమ్మా. ఆలోచన చేసుకోండి, ఏం పర్లేదు. ఎవరైతే ఈ స్థలాన్ని కబ్జా చేశారో వాళ్ళందరినీ తరిమేసి ఈ కబ్జా చేసిన భూమిని మళ్ళీ గుడికి ఇప్పిస్తాను, ఎమ్మెల్యే అయిన వెంటనే ఏం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. రెండోది, వీళ్ళకందరికీ చెప్తా ఉన్నా, ఈ ఊర్లో ఎవడన్నా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈరోజు చాలా సీరియస్గా చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి మిమ్మల్ని ఎవడన్నా బెదిరించడానికి వచ్చినా, ఎవడన్నా సరే ఎత్తుకుపోతానని వచ్చినా, ఎవడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఎవడన్నా మీ ఇండ్ల జోలికి వచ్చి కబ్జాలు చేస్తానన్నా, ఎవడన్నా వచ్చి మిమ్మల్ని ఇచ్చేస్తా అది చేస్తానంటే, అయ్యా ఒకప్పుడు ఎవడు లేడు, ఈరోజు మాకు పార్థసారథి ఉన్నాడు అని చెప్పండి అమ్మా. మీరంతా నీ జోలికి రావాలంటే నన్ను దాటుకొని రావాలి. ఒకప్పుడు పార్థసారథి లేడు కాబట్టి ఎవడు పడితే వాడు అడ్డంగా బెదిరించేవాడు, ఎవడు పడితే ఒకడు ఆటో ఎక్కాడట, నిన్న చెప్తున్నారు, ఆటో తోలుకుంటుంటే గుంతలు ఉంటాయి కదా, ఎగిరిగిరి గుంతలు పడతా ఉంటే ఆడు ఏంటి మాకు ఈ కర్మ, ఆటో అంతా పాడవుతా ఉంది, ఆ ఎమ్మెల్యేకి బుద్ధి లేదు, రోడ్లు సరిగా వేయలేడు అని చెప్పినాడంట. అంతలో మాత్రానికి ఆ డ్రైవర్ని, ఆటో డ్రైవర్ని ఎత్తుకొని పోయినారు, ఎత్తుకొని పోయి 2 రోజులు కొట్టి వదిలిపెట్టారంట. అప్పుడు పార్థసారథి లేడు, అప్పుడు పార్థసారథి ఉనుంటే ఆ ఎమ్మెల్యేని ఆటోలో వేసుకొని గరగర 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 గుంతలు ఎప్పి దింపుదు, అదే ఆ డ్రైవర్తో దెబ్బకి సెట్ అయ్యేవాడు. ఒకప్పుడు లేడు, నేను లేను కాబట్టి, నేను ఈ ఊర్లో నేను ఇంతకుముందు ఎంపీగా పోటీ చేశానమ్మా, కర్నూలు ఎంపీగా పోటీ చేశాను. అందువల్ల కర్నూలులో ఉండి ఎంపీ అన్ని నియోజకవర్గాలు తిరగాలి కదా, అందువల్ల తిరుగుతూ ఉండేవాడు. ఈసారి నాకు ఎంపీగా వద్దు, నువ్వు ఆదోని ఎమ్మెల్యేగా పోమని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గారు మా పార్టీ పెద్దలు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చినాను. ఈసారి అట్లా జరిగితే మాత్రం తోలు తీస్తాను ఎవరికైనా సరే, అట్లా ఏం లేదు, తోలు తీసి మనం డోలు చేసుకుందాం వాటితో. అర్థమైందమ్మా? ఎవడన్నా కబ్జాలు చేసినా బెదిరింపులు అంటే ఊరు దాటిస్తా, ఏం అనుమానమే లేదు, వాడికి అసలు వదిలే ప్రశ్నే లేదు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 2014లో కేంద్రం విడిచే స్వచ్ఛ భారత్ కథ కింద డబ్బులు ప్రస్తుతానికి వైస్ చైర్మన్ బండారు నరసింహుల ద్వారా ఇంటి మహిళలు మరుగుదొడ్లు లేక, మరుగుదొడ్ల విషయం, మరుగుదొడ్లు ఎవరు అడిగినా సరే ఉచితంగా ఇవ్వాల్సిందే. ఈ 15 రోజుల తర్వాత ఓపిక పట్టండి, ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టినారు, 15 రోజులు ఓపిక పట్టండి, 15 రోజుల తర్వాత నేను మళ్ళీ వచ్చి కూర్చుంటాను ఇక్కడ, ఎన్ని మరుగుదొడ్లైనా ఇచ్చేయాలి, అక్కడికక్కడ ఇచ్చేయాలి. నేను ఇక్కడే వచ్చి సంతకం పెట్టిపోతాను, మీరు నా దగ్గర కూడా రావద్దు, నేనే వచ్చి ఇక్కడ మీరు సంతకం పెట్టిపోతా, ఇబ్బంది ఏం లేదు. మరుగుదొడ్లు ఇంటికి రావాలి, ఈ మరుగుదొడ్లు కానీ, ఇళ్ళు కానీ, పొలాయిలు కానీ, ఇవన్నీ ఇక్కడ వచ్చి చేయాల్సిన పనులు.